హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 18వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈ రోజుల్లో చాలా మందిని అంటాం మనం తెలివి లేదు అని చెప్తారు. ఈ తెలివి ఎంత ప్రాముఖ్యం అంటే నీకు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ తెలివి అన్నది ప్రాముఖ్యం. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, చదువుల దగ్గర కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, ఏవైనా ఆ యొక్క వాటి సందర్భాలలో మనం ప్రవర్తించే ఆ రీతి చక్కటి తెలివితేటలుగా ఉండాలి. అయితే ఈ తెలివి అన్నది దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఈ తెలివి వస్తుందట. భయము అంటే మనుష్యులు ఉన్నారని భయం కాదు, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు తన కార్యాలు ఆయన చేస్తాడని, తగిన దినమందు ప్రతిఫలం ఉంటుందని, చేసే ప్రతి పని అది మంచే కావచ్చు చెడే కావచ్చు ఆ పనులకు ఒకానొక దినమందు లెక్క అప్పగించవలసిన వాళ్ళమై ఉన్నామని ఎరిగి ప్రవర్తించడమే దేవునికి భయపడ్డావు. నువ్వు చేసే పనులు దేవుని ముందుకి వస్తాయి, ఖచ్చితంగా అవి రావని అనుకోవద్దు, వస్తాయి. అవన్నీ దేవుడు నీ కళ్ళ ముందు పెట్టి నిన్ను ప్రశ్న అడిగినప్పుడు ఉంటుంది. ఆ రోజంటే ఒక రోజు ఉంటుంది అన్న విషయము కలిగి భయము. మరొకటి ఏంటంటే భక్తి అంటే దేవుని స్తుతించడం, ప్రార్థించడం, ఆరాధన చేయడం, వాక్యం చదవడం ఇవే కాదు, చెడువేవి చేయకుండా ఉండడం కూడా భక్తే. ఈ లోక మాలిన్యాల్ని మనం అంటించుకోకూడదు, లోకంలో ఉన్న విపరీతమైన వాటికి మనం లోబడిపోకూడదు. వాటిని విడిచిపెడుతూ దేవునిని మనం ఆరాధించాలి. అవి చేస్తామండి, ఇవి చేస్తామండి, ఇంకా అదొక గంట ఇదొక గంట అని వంతులు వేసుకునే వాళ్ళు ఉంటారు. దాని వలన ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం ఉండదు. దేవుడు ఆ భక్తిని భక్తిగా చూడడు. మనిషి దేవుడికి మాత్రమే దాసుడు. పాపానికి దాసుడుగా ఉన్నప్పుడు ఆ భక్తి నిలవదు. ఇప్పుడు యెహోవా యందు భయము అంటే ఒకానొక దినమందు మనం చేసే ప్రతి పనికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. అది రెండవది, లోక మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా దేవుని గురించి భక్తిగా జీవించాలి. ఈ రెండు ఉండడమే తెలివికి మూలం. అంటే నువ్వు ఎలా ప్రవర్తించాలంటే ఈ రెండిటి బట్టి దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని ప్రవర్తించాలి. దేవుని చిత్తం కానిమేమి కూడా మనము చెయ్యకూడదు. అదే నీకు తెలివికి అదే మూలం. చీకటి పనుల్లోకి వెళ్ళవు, చీకటి రహస్యాల్లోకి వెళ్ళవు, చీకటితో సంబంధాలు పెట్టుకోవు, చీకటిలో జరిగే విపరీత పనులకు నువ్వు వెళ్లకుండా ఉండాలి. అదే తెలివికి మూలము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.